సో పవన్ కళ్యాణ్ గారే వచ్చారు, మీరే కదా జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. మీ దగ్గరికి వద్దాం అనుకుంటే సెక్యూరిటీ మొత్తం ఆపేశారు నన్ను. సో అనుకోకుండా మా అదృష్టం వాళ్ళు మీరే మా దగ్గరికి ఈరోజు వచ్చారు. సో ఈరోజు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అసలు అసలు షార్ట్ ఫిల్మ్స్ చాలామంది తీశారు, సో నామినేషన్ కూడా ఎంపిక అయ్యాయి. అసలు వాళ్ళ కోసం మీరు ఒకసారి మాట్లాడండి. వికేఆర్ ఎంటర్టైన్మెంట్స్లో ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఇలాంటి గొప్ప కళా వేదిక మీదకి మమ్మల్ని పిలవడం, మమ్మల్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు చాలామంది ఇక్కడ రావడం, ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు తారాజువ్వలలాగా వెలుగులాగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. షార్ట్ ఫిల్మ్స్ ఆ విషయం గురించి మాట్లాడాలనిపిస్తే, సినిమా రంగం అనేది చాలామందిలో ఒక కళగా మిగిలిపోయింది. పెద్ద అగ్రనాయకులు, ఓన్లీ ధనికులు, పెద్దవాళ్ళు మాత్రమే ఈ సినిమా రంగంలో ముందుకు వెళ్ళగలరు, వాళ్ళు మాత్రమే ఏదైనా సాధించగలరు అనుకున్న రోజుల్లో షార్ట్ ఫిల్మ్ లాంటి ఒక వినూత్నమైన మార్పు జనాల్లోకి రావడం జరిగింది. ఎంతోమంది యువతలో ఉన్న కళని బయటకు తీసుకురావడానికి అనేక మంది దర్శకులు బయటకు వచ్చారు, అనేక నిర్మాతలు ముందుకు వచ్చారు. వాళ్ళ కృషి ఫలితమే, వాళ్ళ కళ ఫలితమే ఈరోజు షార్ట్ ఫిల్మ్ అనేది సినిమా తర్వాత, పెద్ద సినిమా తర్వాత మరొక మైలురాయిగా మిగిలిపోయింది. ఇలాంటి సినిమాలను, చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్కి, దాని వెనుక ఉన్నటువంటి సినిమా ప్రతి ఒక్క పెద్దలకి నా యొక్క అభినందనలు. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. ప్రతి కళాకారుడు, కళను నమ్ముకున్న ప్రతి కళాకారుడు కూడా అవకాశాలు పొందుకోవాలి. కళ ఏ ఒక్కరి సొంతం కాదు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. మనలో ఉన్న ప్రతిభ ముఖ్యం. మనలో ఉన్న టాలెంట్ని వెతికి తీసే గొప్ప దర్శకులు, దాన్ని ప్రోత్సహించే ప్రొడ్యూసర్స్, సినిమా రంగం అది పెద్దదైనా చిన్నదైనా కళకాలం నిలవాలి. కళామాతల ఓడిలో అందరూ ముందుకు పోవాలి. అదే నేను కోరుకునేది. ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క ఈవెంట్స్ వారికి, వికేఆర్ అధినాయకులు రమేష్ గారికి మరొకసారి నా ఆశీస్సులు, నా గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను. మా బాస్ అక్కడ రమేష్ గారు అక్కడ మిస్ అయ్యాను అనుకున్నాం, కానీ ఈరోజు ఏదో విధంగా ప్రజల్లో మాట్లాడడానికి ఈ అవకాశం వస్తుందని రావడం చాలా సంతోషం. రమేష్ గారిని స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎక్కడున్నారు? రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖులు గడియారంలో ముళ్ళు తిరగనీయకుంటే ధరాగమనంతటితో ఆగిపోతుందా? మనల్ని ఎవడు ఆపేది? మనల్ని ఎవడు ఆపేది? సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తమండం మెరగదు, పర్వతం ఒకటికి వంగి సలాం చేయదు. మనమంతా కలిపి పిడికడు మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకు ఉన్న పొగరు ఉందే ఉందే. అది థ్యాంక్ యూ. షార్ట్ ఫిల్మ్ తీసిన వారు చాలా మంది ఉన్నారు.